కాంచన కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అక్కడికొచ్చిన దీప భోజనం చేయమని అడుగుతూ ఉంటుంది. ఇక కాంచన భార్య అయిన నీకే అంత బాధగా ఉంటే తల్లినైనా నాకు కార్తీక్ ఇంకా రాలేదని ఎంత బాధగా ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో ఎవరో చూడు అని తనతో అంటూ ఉంటుంది. ఇక దీప జోష్న ఫోన్ చేస్తుంది అని చెప్తూ ఉంటుంది. అవసరం లేదు, తన ఫోను తీయొద్దు అని చెప్తూ ఉంటుంది. ఏవో వీడియోలు కూడా పెట్టింది అని దీప చెప్పడంతో అవేంటో చూడమని కాంచన అంటూ ఉంటుంది. ఇక ఆ వీడియోలు చూసిన దీప ఒక్కసారిగా షాక్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కంగారు పడిన కాంచన ఏంటవి అని అనడంతో ఇక తనకు కూడా ఆ వీడియోలు చూపిస్తూ ఉంటుంది. కార్తీకు శివన్నారాయణ బూట్లు తుడిచింది, భోజనం వడ్డించింది, జోష్న బెడ్రూమ్లో బెడ్షీట్లు సర్దింది. ఆ వీడియోలు చూసి ఇద్దరూ ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక ఇంతలో ఇంటికి వచ్చిన కార్తీకు ఏంటి అందరూ అలా ఉన్నారు, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు పుట్టినరోజని ఫోన్ చేస్తే వెళ్ళేసి వచ్చాను, అందుకే లేట్ అయింది అని చెప్తూ ఉంటాడు. ఇక కాంచన నువ్వు పుట్టినరోజుకు వెళ్ళావో లేక ఊడిగం చేసేదానికి వెళ్ళావో మేము చూసాం, ఆ ఇంట్లో నువ్వేం చేశావో జోష్న వీడియోలు పెట్టింది అని చెప్తూ ఉంటుంది. ఇక అనసూయ అయితే ఏంటి కార్తీక్ బాబు, మీరు ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారా లేక మీ జీవితాన్ని తాకట్టు పెట్టారా అని బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక కాంచన ఆ జోష్న నిన్ను బావ అనుకుంటుందా లేక పనివాడు అనుకుంటుందా అని బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక దీప గెలిచిన మిమ్మల్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తీసుకెళ్ళింది, అదే నాకు చాలా బాధగా ఉంది అంటూ చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే అలాగే ఎందుకు ఆలోచిస్తున్నారు, వేరేలాగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు, అది ఎవరిల్లు, నా తాతగారిల్లు, మా తాత షూ నేను తుడిస్తే అందులో తప్పే ఉంది, అది నా అత్తగారిల్లు కూడా, మనందరం భోజనాన్ని కూర్చున్నప్పుడు అత్త అందరికీ భోజనం వడ్డించలేదా, లేక నువ్వు అందరికీ భోజనం వడ్డించలేదా, నేనిప్పుడు భోజనం వడ్డిస్తే దాన్ని ఎందుకు అలా చూస్తున్నారు, జోష్న అగ్రిమెంట్ రాసింది కాబట్టి నేను అలా చేస్తున్నానని మీరందరూ అనుకుంటున్నారు, అది నిజం కాదు, ఎందుకంటే అది నా ఫ్యామిలీ అని నేను భోజనం వడ్డించాను అని చెప్తుంటాడు. ఇక కాంచన అయితే నువ్వెన్నన్నా చెప్పు కార్తీక్, నా కొడుకుకు విలువ ఇవ్వని మనుషులు ఎవ్వరూ నాకొద్దు, అది మేనకోడలైనా అన్నయ్యైనా తండ్రైనా నాకొద్దు అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ వాళ్ళ అమ్మతో చెప్తుంటాడు, యుద్ధం మొదలు పెడితే మధ్యలో ఆపకూడదమ్మా, మీరు ఈరోజు నేను పడుతున్న కష్టాన్ని చూస్తున్నారు, కానీ నేను రేపు జరగబోయే మంచి కోసం చూస్తున్నాను అని చెప్తుంటే ఇక కాంచన వద్దు కార్తీక్, అవసరం లేదు, నాకు పుట్టిల్లే వద్దు, వాళ్ళని వదిలేసి అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే మనసులో నీకే కదమ్మా, దీపక్ కూడా అది పుట్టిల్లే, తన పుట్టింటికి తనని తీసుకెళ్ళాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక దీప జోష్నతో మాట్లాడాలని తనకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక దీప కాల్ చూసిన జోష్న నాకు తెలుసు దీప, నువ్వు ఖచ్చితంగా ఫోన్ చేస్తావని నాకు తెలుసు, నిన్ను నేను ఎలా రెచ్చగొట్టి తప్పులు ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు అని అనుకొని ఫోన్ తీసి ఏంటి దీప నువ్వు నాకు ఫోన్ చేస్తావని తెలుసు, వీడియోలు ఎలా ఉన్నాయి నచ్చాయా, ఈసారి ఇంకా బాగా క్లారిటీగా వీడియోలు తీసి పెడతాలే అని తనతో అంటూ ఉంటుంది. నీకేం కావాలి జోష్న అని దీప అడుగుతూ ఉంటుంది. నీ మెడలో తాళి కావాలి, నీ ప్రాణం కావాలి అని అనుకుంటున్నావా, అవేమీ అవసరం లేదు, అవన్నీ నీ దగ్గర పెట్టుకో, అడగాల్సిన అవసరం నాకు లేదు అని జోష్న అంటూ ఉంటుంది. ఇక దీప మరైతే నీకేం కావాలి, నా మీద పగతోనే కదా కార్తీక్ బాబుతో అగ్రిమెంట్ రాయించుకొని పనివాడితో చేయించుకోవాల్సిన పనులన్నీ చేయించుకుంటున్నావు, తనకు బదులుగా నేను చేస్తాను అని అంటూ ఉంటుంది. ఏంటి కోపంగా ఉందా, కొట్టాలనిపిస్తుందా, నీ క్యారెక్టర్ అది కాదే, నువ్వేంటి ఇలా బ్రతిమలాడుతున్నావు అని జోష్న అంటూ ఉంటుంది. ఇక దీప అలసిపోయాను జోష్న, అవమానాలు పడి అభిమానించే వాళ్ళని దూరం చేసుకున్నాను, నీకేం కావాలో చెప్పు, అది ఇచ్చేసి కార్తీక్ బాబుని విడిపించుకుంటాను, మీరంతా ఒకే కుటుంబం కదా, కార్తీక్ బాబు షూ తుడుస్తుంటే నీ మనసు ఎలా సంతోషపడింది, నువ్వు చేస్తున్నది తప్పు అని నీ మనసు చెప్పడం లేదా, అంత కఠినంగా ఎలా మారిపోయావు జోష్న, కార్తీక్ బాబు కోసం నా ప్రాణం ఇవ్వమంటే ఇప్పుడే ఇచ్చేస్తాను, మన కోసం బ్రతికే వాళ్ళు బాధపడుతుంటే కన్నీళ్ళు తప్ప ఇంకేమీ రావు అని ఏడుస్తూ ఉంటుంది. ఇక జోష్న అసలు నువ్వు ఫోన్ ఎందుకు చేసావో చెప్పు దీప అని అంటుంటే నా మీద కోపంతో కార్తీక్ బాబుని ఏం చేస్తావోనని భయంతో ఫోన్ చేశాను అని చెప్తూ ఉంటుంది. ఆ భయం తాళి కట్టించుకున్నప్పుడు ఉండాల్సింది కదా అని జోష్న తననంటుంటే నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి నేనెలా కారణమవుతాను అని దీప అడుగుతూ ఉంటుంది. ఇక జోష్న ఇప్పటికీ మా బావను నువ్వు భర్తలా చూడడం లేదా అని అంటుంటే భర్తలా కాదు దేవుడిలా చూస్తున్నాను, కార్తీక్ బాబు కోసం నేను దేన్నైనా వదులుకుంటాను, నేను చనిపోయి ఉంటే అసలు ఈ అగ్రిమెంట్ ఉండేదే కాదు కదా అని అంటూ ఉంటుంది. ఇక జోష్న అవును ఉండేదే కాదు, నీ కోసం మరదలని ఆస్తిని చివరికి తనని తానే వదిలేసుకున్నాడు, నీ కోసం అన్నీ వదిలేసుకునేంత ప్రేమ మా బావలో ఎలా వచ్చింది,
ఇప్పటికీ నాకు అర్థం కాని ప్రశ్నగా ఉంది అని జోష్న అంటూ ఉంటుంది. ఇక దీప, కార్తీక్ బాబు మనసులో నువ్వు లేవు. నన్ను పెళ్లి చేసుకోపోయినా నీ మెడలో తాళి కట్టేవాడు కాదు. ఆ విషయం కార్తీక్ బాబే నాకు చెప్పారు. ఇక కార్తీక్ బాబుని వదిలేసి అక్కడికి రారు అని చెప్తూ ఉంటుంది. ఇక జోష్న ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అని పొగరుగా సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక దీప, నా గొంతులో ప్రాణం ఉండగా కార్తీక్ బాబుని అక్కడికి రానివ్వను అంటుంటే ట్రై చేసుకో అని జోష్న గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఉదయాన్నే రెస్టారెంట్కి రమ్మని జోష్న కార్తీక్కి మెసేజ్ పెడుతూ ఉంటుంది. ఇక రెస్టారెంట్కి వెళ్ళబోతూ ఉన్న కార్తీక్ని దీప అడ్డుకొని నా కోసం అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు కాబట్టి జోష్న దగ్గరికి నేనే వెళ్తాను. ఇప్పటి నుంచి కార్తీక్ బాబు స్థానంలో మీకు అసిస్టెంట్గా నేనే ఉంటానని జోష్నతో చెప్తాను అని అంటూ ఉంటుంది. ఇక అందుకు కార్తీక్, నేను నిన్ను వెళ్ళనివ్వను అంటుంటే ఇక దీప, నేను కూడా మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఆ జోష్న మిమ్మల్ని బాధ పెడుతుంటే నేను చూడలేను అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీకు, మతి లేకుండా మాట్లాడకు దీప. జోష్న చెప్పినట్లు తల ఆడించడానికి నేను అమాయకుని కాదు. నేను చేస్తున్న ప్రతి పని వెనక బలమైన కారణం ఉంది. నిన్ను ఆ కుటుంబానికి దగ్గర చేయడానికే నేను ప్రయత్నిస్తున్నాను అని అంటుంటే ఇక దీప, వాళ్ళే నన్ను వద్దనుకొని అసహించుకుంటున్నారు. అలాంటప్పుడు ఆ కుటుంబంతో నన్నెందుకు కలపాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ ఎవ్వరు వినకుండా దీపని పక్కకి తీసుకెళ్ళి, ఎందుకంటే నువ్వే సుమిత్ర దశరథల అసలైన కూతురివి, నువ్వు నా మేనత్త కూతురివి కాబట్టి అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో దీప ఒక్కసారిగా షాక్ అయిపోతూ, ఏంటి కార్తీక్ బాబు మీరు మాట్లాడేది? నేను మీకు మేనత్త కూతురినా అని అనుమానంగా అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీకు, అవును దీప, నువ్వెవరో కాదు, మా సుమిత్ర అత్త దశరథల మామయ్య ఏకైక కన్న కూతురివి, నా సొంత మరదలివి, నా తల్లికి మేనకోడలివి, శివనారాయణ తాతకి సొంత మనవరాలివి, ఈ యావదాస్తికి ఒక్కగానొక్క వారసురాలివి అని కార్తీక్ చెప్తూ ఉంటే ఇక దీప షాక్ అయిపోయినట్టుగా కార్తీక్ మాటలు వింటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.